everyone, welcome to We Chemistry Hub. In this video, I am discussing aldol condensation. So aldol condensation అనేది మెయిన్లీ కార్బోనిల్ కాంపౌండ్స్కి యూజ్ అవుతుంది. సో ఫస్ట్లీ కార్బోనిల్ కాంపౌండ్స్ అంటే ఏంటో చూద్దాం. కార్బోనిల్ కాంపౌండ్స్లో ఫంక్షనల్ గ్రూప్ అనేది C+O ఉంటుంది. సో దీనికి అటాచ్ అయిన గ్రూప్స్ అనేవి వన్ ఆఫ్ ద గ్రూప్ అనేది హైడ్రోజన్ ఉండి రిమైనింగ్ గ్రూప్ అనేది R. దట్ మీన్స్ R రిప్రజెంట్స్ ఆల్కైల్ ఆర్ ఎరైల్ అంటే రింగ్ అరోమాటిక్ రింగ్స్ ఉన్నవి. ఆల్కైల్ అంటే CH2 ఈథీన్ మీథీన్ అలా ఏమైనా అవ్వచ్చు. సో ఇలా C+O గ్రూప్కి డైరెక్ట్లీ అటాచ్డ్ హైడ్రోజన్ ఉంటే అండ్ అదర్ గ్రూప్ అనేది ఏమైనా అవ్వచ్చు, ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్ అవ్వచ్చు. బట్ డైరెక్ట్లీ హైడ్రోజన్ అటాచ్ అయి ఉంటే దీన్ని ఆల్డిహైడ్ అంటాము. అండ్ కీటోన్ అంటే ఏంటి, C+Oకి బోత్ సైడ్స్ రెండు ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్స్ రెండు సేమ్ అవ్వచ్చు, డిఫరెంట్ అవ్వచ్చు. బట్ ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్స్ ప్రెజెంట్ అయి ఉంటే దీన్ని కీటోన్ అంటాము. సో ఇక్కడ ఆల్డాల్ కండెన్సేషన్ దీని నేమ్లోనే కనిపిస్తుంది, ఆల్డాల్ కండెన్సేషన్. సో ఆల్డాల్ అంటే ఏంటి, ఆల్డిహైడ్ ప్లస్ ఆల్. సో ఆల్డిహైడ్ ప్లస్ ఆల్ మీన్స్ ఆల్కహాల్. సో ఆల్డిహైడ్ ప్లస్ ఆల్కహాల్ దీన్ని ఆల్డాల్ అని నేమ్లో ఇచ్చాము. అండ్ కండెన్సేషన్ అంటే ఏం చెప్తాము, కాంబినేషన్ ఆఫ్ టూ molecules to produce a large molecule or large product. సో ఆల్డాల్ కండెన్సేషన్ అంటే ఆల్డాల్ మీన్స్ ఆల్డిహైడ్ ప్లస్ ఆల్కహాల్ అండ్ కండెన్సేషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ టూ ప్రొడక్ట్స్, కాంబినేషన్ ఆఫ్ టూ మాలిక్యూల్స్, టూ రియాక్టెంట్స్. సో ఇది ఆల్డాల్ కండెన్సేషన్ మెయిన్ మీనింగ్ ఏంటంటే, సో దీని డెఫినేషన్ చూస్తే ఆల్డిహైడ్స్ కంటైనింగ్ ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ under a reversible self addition in presence of dilute alkali to give condensation product, that is beta hydroxyaldehyde. The hydroxyaldehyde formed from acetaldehyde is called as aldol and the reaction is known as aldol condensation. సో ఇక్కడ చూడండి డెఫినేషన్లో ఎలా ఇచ్చారంటే ఆల్డిహైడ్స్ కంటైనింగ్ ఆల్ఫా హైడ్రోజన్. సో ఇక్కడ ఆల్డిహైడ్ అన్నాము. సో ఇది C+Oకి అటాచ్డ్ ఉంటే హైడ్రోజన్ డైరెక్ట్లీ అటాచ్ ఉంటే ఆల్డిహైడ్ అని చెప్తాము. సో ఈ అటాచ్డ్కి ఉన్న కార్బన్కి హైడ్రోజన్ ఆల్ఫా కార్బన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఎసిటాల్డిహైడ్. సో ఇది ఎసిటాల్డిహైడ్. సో ఇదేంటి, ఇది ఆల్ఫా కార్బన్ అవుతుంది. సో ఈ ఆల్ఫా కార్బన్కి 3 ప్రోటాన్స్ ఉన్నాయి. సో ఈ 3 ప్రోటాన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ అవుతాయి. సో ఇలా ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నవి మాత్రమే ఈ ఆల్డాల్ కండెన్సేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి డెఫినేషన్, ఆల్డిహైడ్స్ కంటైనింగ్ ఏ ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ అండర్ ఏ రివర్సబుల్ సెల్ఫ్ ఎడిషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ ఆల్కలీ, అంటే డైల్యూట్ బేస్ తీసుకుంటాము NaOH టు గివ్ కండెన్సేషన్ ప్రోడక్ట్. సో కండెన్సేషన్ అంటే 2 molecules ఆఫ్ ఆల్డిహైడ్ తీసుకోవచ్చు, సేమ్ ఆర్ డిఫరెంట్ తీసుకోవచ్చు. సో మనకి ప్రోడక్ట్ అనేది బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి జనరల్ రియాక్షన్ ఇది 2 molecules ఆఫ్ సేమ్ ఆర్ డిఫరెంట్ ఆల్డిహైడ్స్ తీసుకుంటాము, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ ఆల్కలీ NaOHతో ట్రీట్ చేస్తాము, మనకి ఇక్కడ బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్డాల్ కండెన్సేషన్ యొక్క మెయిన్ అప్లికేషన్స్ ఏంటంటే, దేనికి యూజ్ చేస్తాము ఆల్డాల్ కండెన్సేషన్ అంటే, ఇది మెయిన్ CC బాండ్ ఫార్మేషన్లో యూజ్ అవుతుంది. అండ్ ఇదేంటంటే బయోకెమిస్ట్రీలో చాలా యూస్ఫుల్ అవుతుంది ఆల్డాల్ కండెన్సేషన్ అనేది. అండ్ ఇంకా పర్ఫ్యూమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ ఇంటర్మీడియట్గా ఫామ్ అవుతుంది ఆల్డాల్ కండెన్సేషన్ అనేది. నెక్స్ట్ ఇదేంటంటే ఫార్మాసిటికల్స్లో ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, నెక్స్ట్ ఆరోమాటిక్ కీటోన్స్ని అండ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేస్తాము. వీటిని మనం చాల్కోన్స్ అని చెప్తాము. నెక్స్ట్ ఇది ఏంటంటే ప్లాస్టిసైజర్గా కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ అనేది మెయిన్లీ మ్యానుఫ్యాక్చర్ సాల్వెంట్స్ సచ్ యాజ్ ఐసోఫ్రోన్ అండ్ డైఎసిటోన్ ఆల్కహాల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ ఆల్డాల్ కండెన్సేషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇవన్నీ అప్లికేషన్స్ ఫర్ ఆల్డాల్ కండెన్సేషన్.
సో ఇక్కడ మనము జనరల్ రియాక్షన్ ఒకటి చూసాం కదా, దీనికి ఎగ్జాంపుల్ చూస్తే సో ఇది 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాము ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏ బేస్ NaOH. సో ఇక్కడ మనకి ఆల్డాల్ ఫామ్ అయింది. సో ఆల్డాల్ అని ఎందుకు అన్నాము, ఇక్కడ OH గ్రూప్ ప్రెజెంట్ అయ్యింది అండ్ ఇది ఆల్డిహైడ్, సో ఆల్డాల్ అయ్యింది. సో దీనికి మెకానిజం చూస్తే ఫస్ట్ స్టెప్లో ఏంటి, 1 మాలిక్యూల్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్ తీసుకుంటాము, దీన్ని మనం బేస్తో ట్రీట్ చేస్తాము NaOHతో. సో NaOH ఎలా డిసోసియేట్ అవుతుంది, Na ప్లస్ అండ్ OH మైనస్గా డిసోసియేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఆల్ఫా కార్బన్కి ఉన్న ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఇక్కడ నుంచి ఒక H, ఇక్కడ నుంచి OH వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతుంది, కార్బన్ అయాన్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇక్కడ ఫామ్ అయిన కార్బన్ అయాన్ సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ ఆల్డిహైడ్ ఎసిటాల్డిహైడ్తో ట్రీట్ చేస్తాము. సో ఇక్కడ ఎసిటాల్డిహైడ్ ఇక్కడ ఫామ్ అయిన కార్బన్ అయాన్ రియాక్ట్ అవ్వాలంటే ఇక్కడున్న C డబుల్ బాండ్ అనేది C డబుల్ బాండ్ ఆక్సిజన్కి ఈ డబుల్ బాండ్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్డ్ కార్బన్ అండ్ ఇక్కడ ఉన్న కార్బన్ అయాన్ ఉన్న నెగిటివ్ ఛార్జ్ రెండు కలిపి సిగ్మా బాండ్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇది మనకి కార్బన్ అయాన్ ఇంటర్మీడియట్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే వాటర్ మాలిక్యూల్తో ట్రీట్ చేస్తాము. సో వాటర్ మాలిక్యూల్ H ప్లస్ OH మైనస్ కదా, ఇక్కడ నుంచి ఒక వన్ ఆఫ్ ద H ప్లస్ వచ్చి ఇక్కడ O మైనస్కి యాడ్ అవుతుంది. సో ఇది మనకి బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అనేది ఫార్మేషన్ అయింది. సో C డబల్ బాండ్ ఆల్డిహైడ్, C డబల్ బాండ్ హైడ్రోజన్ ఉంది, సో ఇట్ ఈస్ అన్ ఆల్డిహైడ్. సో ఇక్కడ బీటా పొజిషన్లో OH గ్రూప్ ఉంది. C డబల్ బాండ్కి అటాచ్డ్ కార్బన్ ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్, గామా కార్బన్. సో బీటా కార్బన్కి OH ఉంది కనుక బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ ఫామ్ అయింది. దీన్ని డీహైడ్రేషన్ చేస్తే వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ చేస్తే మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్. సో అన్సాచురేటెడ్ ఎందుకన్నాము, డబల్ బాండ్ ప్రెజెంట్ అయి ఉంది. సో ఇది ఆల్ఫా అండ్ బీటా పొజిషన్స్ మధ్యలో డబల్ బాండ్ ఉంది కనుక ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్. ఇది ఆల్డిహైడ్ C డబల్ బాండ్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు హైడ్రోజన్ కనుక ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్ ఇది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మిక్సర్ ఆఫ్ 2 ఆల్డిహైడ్స్ తీసుకున్నాం అనుకోండి, 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ కానీ మనం కన్సిడర్ చేసుకుంటే, బట్ దానికి ఆల్ఫా హైడ్రోజన్ మస్ట్ అండ్ షుడ్ ప్రజెంట్ అయి ఉండాలి. సో దాన్ని మనం బేస్తో ట్రీట్ చేసినప్పుడు ఆల్కిలీ NaOHతో ట్రీట్ చేసినప్పుడు మనకి 4 డిఫరెంట్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి ఏంటంటే ఇప్పుడు మనం 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ తీసుకున్నాం కదా, సో సెల్ఫ్ కండెన్సేషన్ బిట్వీన్ దోస్ 2 ఆల్డిహైడ్స్. సో అలా మనకి 2 ప్రోడక్ట్స్ వస్తాయి అండ్ ఇంకా రిమైనింగ్ 2 ఆల్డిహైడ్స్తో మనకి 2 ప్రోడక్ట్స్ వస్తాయి. సో టోటల్ 4 ప్రోడక్ట్స్ వస్తాయి. సో అది ఎలా అనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటాల్డిహైడ్ అండ్ ప్రొపియోన్ ఆల్డిహైడ్ తీసుకుందాము. సో ఫస్ట్ ప్రొపియోన్ ఆల్డిహైడ్ అండ్ ఎసిటాల్డిహైడ్ రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందో చూద్దాము. సో దీన్ని NaOHతో ట్రీట్ చేస్తున్నప్పుడు మనకి ఇది మనం సింపుల్గా ఈజీగా ఆల్రెడీ ముందు ఎగ్జాంపుల్ చూసాం కనుక అది ఒక ట్రిక్, మనం ఈజీగా ప్రోడక్ట్ని ఫామ్ చేయొచ్చు. సో ఎలా అంటే అది సో ఇక్కడ నుంచి ఆల్ఫా కార్బన్ నుంచి హైడ్రోజన్ అండ్ ఇక్కడ నుంచి డబుల్ బాండ్ O అనేది వాటర్ మాలిక్యూల్గా ఎలిమినేట్ అయిపోతుంది -H2O. సో డైరెక్ట్గా మనం ప్రోడక్ట్ వేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమొస్తుంది CH, సో ఇక్కడ డబల్ బాండ్ O అండ్ ఇక్కడ నుంచి 2 హైడ్రోజన్స్ పోయాయి వాటర్ మాలిక్యూల్. సో ఇక్కడ ఏమవుతుంది, డబల్ బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ దిస్ 2 కార్బన్స్. సో డబల్ బాండ్ CH, C డబల్ బాండ్ OH. సో ఇది మనం డైరెక్ట్గా ఫామ్ అయిన ప్రోడక్ట్. సో నెక్స్ట్ అలానే సేమ్ ఇప్పుడు ఇక్కడ రివర్స్లో తీసుకుంటే CH3, C డబల్ బాండ్ OH ప్లస్ అంటే ఏంటి, ఇక్కడ ఈ ఫస్ట్ రియాక్షన్లో మనం ఎసిటాల్డిహైడ్ యొక్క ఆల్ఫా కార్బన్ ప్రోటాన్ని యూజ్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ప్రొపనోఆల్డిహైడ్ ఆల్ఫా ప్రోటాన్ని మనం తీసుకుంటాము. సేమ్ NaOHతో ట్రీట్ చేస్తాము, వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్ ఇది ఆల్ఫా కార్బన్, సో ఆల్ఫా కార్బన్ నుంచి 2 హైడ్రోజన్స్ ప్లస్ ఇక్కడ నుంచి డబల్ బాండ్ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోతుంది. సో మనకి ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, CH3 CH అటాచ్డ్ టు ఇక్కడ మనకి ఈ 2 కార్బన్స్కి మధ్యలో ఫార్మేషన్ అయింది. సో C 2 హైడ్రోజన్స్ పోయాయి, డబల్ బాండ్ ఫార్మేషన్ అవుతుంది 2 కార్బన్స్కి మధ్యలో. సో
అండ్ CH3 అటాచ్ అయ్యి ఉంది సైడ్ చైన్లో, C డబల్ బాండ్ ఓ H. సో ఇక్కడ ఫామ్ అయిన సెకండ్ ప్రోడక్ట్, ఇది ఫస్ట్ ప్రోడక్ట్, ఇది సెకండ్ ప్రోడక్ట్. సిమిలర్లీ మనం ఇప్పుడు ఇదేంటి క్రాస్ కండెన్సేషన్ అయింది. సో సెల్ఫ్ కండెన్సేషన్ అయితే ఇది మనం మిక్సర్ ఆఫ్ ఆల్డిహైడ్స్ తీసుకున్నాం. సో సెల్ఫ్ కండెన్సేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అదెలా అంటే టూ సేమ్ ఎసిటాల్డిహైడ్ మాలిక్యూల్స్ మధ్యలో కండెన్సేషన్ అయితే NaOHతో ట్రీట్ చేస్తున్నాము. వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి 2 హైడ్రోజన్స్ అండ్ ఇక్కడ నుంచి డబుల్ బాండ్ ఓ మైనస్ H2O. సో CH3 CH డబల్ బాండ్ CH C డబల్ బాండ్ ఓ H. సో ఇది కూడా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్, ఇది థర్డ్ ప్రోడక్ట్. సిమిలర్లీ ఇక్కడ మనం ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాం సెల్ఫ్ కండెన్సేషన్, అలానే ప్రొపెనో ఆల్డిహైడ్ తీసుకుంటున్నాము. CH3 CH2 C డబల్ బాండ్ ఓ H. సో ఇక్కడ 2 మాలిక్యూల్స్ తీసుకుంటున్నాము. సేమ్ ఇది కూడా NaOH బేస్తో ట్రీట్ చేస్తున్నప్పుడు వాటర్ మాలిక్యూల్ లాస్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఆల్ఫా కార్బన్, ఇది పర్టికులర్గా చూసుకోవాలి. ఆల్ఫా కార్బన్ నుంచి ఉన్న హైడ్రోజన్ మాత్రమే అవుతుంది. బై మిస్టేక్ ఈ లాస్ట్ ఉన్న బీటా కార్బన్ నుంచి తీసేస్తారు, బట్ అలా చేస్తే రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఆల్ఫా కార్బన్స్ నుంచి హైడ్రోజన్స్ నుంచి వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతుంది. సో ప్రోడక్ట్ అనేది CH3 CH2 CH డబల్ బాండ్ C CH3 C డబల్ బాండ్ ఓ H. సో ఇది కూడా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్. సో ఇది ఫోర్త్ ప్రోడక్ట్. సో ఇక్కడ మనకి టోటల్ 4 ప్రోడక్ట్స్ అనేవి వచ్చాయి. మనం ఏం తీసుకున్నాం, మిక్సర్ ఆఫ్ ఆల్డిహైడ్స్ తీసుకున్నాం, బోత్ పొసెసింగ్ ఆల్ఫా హైడ్రోజన్. సో ఇక్కడ యాసిటాల్డిహైడ్ అండ్ ప్రొపెనో ఆల్డిహైడ్ తీసుకున్నాము, రెండింటికి ఆల్ఫా హైడ్రోజన్ అనేది ప్రెజెంట్ అయి ఉంది. సో మనకి ఈ ప్రాసెస్లో మనకి టోటల్ 4 ప్రోడక్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదండి, ఈ వీడియోలో మనం ఆల్డోల్ కండెన్సేషన్ తీసుకున్నాము. సో ఈ ఆల్డోల్ కండెన్సేషన్లో బోత్ మనం ఆల్డిహైడ్స్ తీసుకొని చేసాము. సేమ్ ఆల్డిహైడ్స్ తీసుకున్నాము, అలానే 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ తీసుకొని కండెన్సేషన్ చేసాము. సో అక్కడ ఫామ్ అయిన ప్రోడక్ట్ని మనం ఆల్డోల్ అని చెప్పాము. సేమ్ ఆల్డోల్ కండెన్సేషన్ ఇక్కడ మనం సిమిలర్ ఆల్డిహైడ్స్ ఆర్ డిఫరెంట్ ఆల్డిహైడ్స్ తీసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే క్రాస్డ్ ఆల్డోల్ కండెన్సేషన్ ఉంటుంది. అంటే కార్బోనిల్ కాంపౌండ్స్ తీసుకుంటాం. అక్కడ ఆల్డిహైడ్ అండ్ కీటోన్ అంటే 2 డిఫరెంట్ కార్బోనిల్ కాంపౌండ్స్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్ తీసుకుంటాం. సో దాన్ని క్రాస్డ్ ఆల్డోల్ కండెన్సేషన్ అంటాము. సో ఆ వీడియోని నేను క్రాస్డ్ ఆల్డోల్ కండెన్సేషన్ని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.